అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. ఈనాటి మన టాపిక్ ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని కూడా వీటిని మనం అంటాం. సో ఆక్సిలరీ వర్బ్స్ అంటే డెఫినేషన్ ఏమిటి, ఎలాంటి సందర్భంలో వాటిని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వినియోగిస్తామో ఇప్పుడు చూద్దాం. లుక్ హియర్, ది ఆక్సిలరీ వర్బ్స్ can be used with the main verbs to help them in making a complete sense of a sentence. సో ఆక్సిలరీ వెర్బ్స్ అనే వాటిని మెయిన్ వెర్బ్స్తో పాటు ఒక వాక్యానికి పూర్తి అర్థం లేదా పూర్తి సెన్స్ రావడానికి మెయిన్ వెర్బ్స్తో వాటికి హెల్పింగ్గా ఉండేటట్టుగా మనము ఆక్సిలరీ వెర్బ్స్ని వాడతాం. ఆక్సిలరీ అంటేనే హెల్పింగ్. సో ఆక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. సో హెల్పింగ్ అంటే మెయిన్ వర్బల్కి హెల్ప్ అవుతాయి ఇవి. ఎందుకు? ఆ సెంటెన్స్కి కంప్లీట్ సెన్స్, పూర్తి అర్థం రావడానికి ఈ ఆక్సిలరీ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అనే వాటికి హెల్ప్ అవుతాయి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఇంగ్లీష్ గ్రామర్లో మూడే మూడు. నంబర్ 1 డూ, నంబర్ 2 have. Number 1 do, number 2 have, number 3 be. వీటిని ఇదే ఆర్డర్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎలా అయినా చెప్పుకోవచ్చు. సో డూ, హ్యావ్, బీ, ఈ మూడు ఆక్సిలరీ వర్బ్స్. అయితే ఒక చెట్టు అన్నాక చెట్టుకి ఏ విధంగా కాండము, శాఖలు, కొమ్మలు, పువ్వులు, కాయలు ఉంటాయో అదేవిధంగా డూ కానీ హ్యావ్ కానీ బీ కానీ చెట్టులు లాంటివి. డూ అనే చెట్టుకి మళ్ళీ శాఖలు, కొమ్మల్లాగా వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3లు ఇలాంటివి ఉంటాయి. సో డూ అనేది వర్బ్ కాబట్టి, హ్యావ్ అనేది కూడా వర్బ్ కాబట్టి, బీ అనేది కూడా వర్బ్ కాబట్టి వాటికి ఫార్మ్స్ ఉంటాయి. సో V1, V2, V3 అవి వర్బ్ ఫార్మ్స్. హియర్ డూ అనే దానికి వర్బ్ ఫార్మ్స్ ఏమిటి? డూ ఆర్ డస్, డిడ్, డన్. ఈ వర్బ్ ఫార్మ్స్ డూ అనే దానికి డూ ఆర్ డస్, డూ అన్నా డస్ అన్నా ఒకటే. సో డిడ్, డన్, ఈ మూడు కూడా మనకు డూ అనే దానికి రూపాలు. డూ అనే దాన్ని మెయిన్గా మనం ఎప్పుడు వినియోగిస్తామంటే క్వశ్చన్స్ ఫ్రేమింగ్లో వినియోగిస్తాం, లేదా నెగటివ్ సెంటెన్స్లో వినియోగిస్తాం. మామూలుగా పాజిటివ్ స్టేట్మెంట్లో జనరల్గా చాలా తక్కువగా డూ అనే వెర్బని లేదా డిడ్ అనే వెర్బని మనం వినియోగిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. లుక్ హియర్, డూ, ఫస్ట్ వన్, డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఇది క్వశ్చన్, ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి మనం డూ అనే హెల్పింగ్ వెర్బ్ అని వినియోగించాం. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమిటి? గో. డూ యూ గో, గో అనేది మెయిన్ వర్బ్. నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళతావా? సో వెళతావా అనే మెయిన్ వెర్బ్కి డూ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడే అది క్వశ్చన్గా ఫ్రేమ్ అయింది. డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ అనేది. సెకండ్ వన్, డస్ షీ వర్క్ హార్డ్. ఆవిడ కష్టపడి పనిచేస్తుందా? సో షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ డస్ వచ్చింది. డస్ అంటేనే డూ అని అర్థం అన్నమాట. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. సో డస్, హ్యాజ్ ఇలాంటి వర్బులు ఎప్పుడు వస్తాయో మనం ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం. థర్డ్ వన్, డోంట్ డూ రాంగ్ థింగ్స్. డోంట్ డూ రాంగ్ థింగ్స్ మెయిన్ వర్బ్ ఏమిటి ఇక్కడ? డూ. డూ అనేది చేయకు అనే దానికి డోంట్ అనేది వస్తేనే ఇక్కడ డూ అనే మెయిన్ వెర్బ్కి పూర్తి అర్థం అనేది వస్తుంది. సో డోంట్ డూ రాంగ్ థింగ్స్. నెక్స్ట్ వన్, కమలా డస్ నాట్ లైక్ స్వీట్స్. సో నెగటివ్ వన్ ఇది. సో నెగటివ్ సెంటెన్స్. సో లైక్ అనేది మెయిన్ వెర్బ్. లైక్ అనేది, లైక్ చేయదు అనే దానికి ఇక్కడ డస్ వస్తేనే, డజంట్ వస్తేనే దానికి పూర్తి సెన్సు, ఆ నెగటివ్ సెంటెన్స్కి పూర్తి సెన్స్ అనేది వస్తుంది. కమలా డజంట్ లైక్ స్వీట్స్. నెక్స్ట్ వన్, ఏ టైగర్ డజంట్ ఈట్ ద గ్రాస్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమిటి? ఈట్, తినదు. పులి పచ్చికను తినదు అనే దానికి మనం నెగటివ్ కూడా చెప్పాలి, తినదు అనేదానికి. సో ఈట్ అంటే తినడం, తినదు అనే దానికి మనం నెగటివ్ రావాలి కాబట్టి కంపల్సరిగా అక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది నీడ్ అయ్యింది. సో ఏ టైగర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ డజంట్ వచ్చింది. ఏ టైగర్ డజంట్ ఈట్ ద గ్రాస్, నెగటివ్ సెంటెన్స్ ఇది.
కాబట్టి డూ అనే దాన్ని ఎక్కువగా మనము నెగిటివ్లో కానీ లేదా ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్లో కానీ వినియోగిస్తాం. ఇది ప్రజెంట్ టెన్స్లో ఇది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఏమిటి, V2 ఏమిటి, డిడ్ అనేది కూడా డూ లాగానే, అయితే ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. జరిగిపోయిన కాలంలో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసేదానికి నెగటివ్ సెంటెన్స్ని వినియోగించేదానికి మనం ఇక్కడ డిడ్ అనే దాన్ని వినియోగిస్తాం. సో 1, డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే. ఇక్కడ డూ యూ గో టు స్కూల్ రెగ్యులర్లీ ప్రజెంట్ టెన్స్, ఎప్పుడు జరిగే పని. ఇక్కడ పర్టికులర్గా గతానికి సంబంధించినటువంటి టైంని మెన్షన్ చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకోను లాస్ట్ వీడియోలో. సో డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే, నిన్న స్కూల్కి వెళ్ళావా. సో గో అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కాబట్టి ఇది గతానికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 1, ఐ డిడెంట్ అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్ అటెండ్ కాలేదు అనేది. నెక్స్ట్ 1, థర్డ్ 1, షీ డిడెంట్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్. షీ డిడెంట్ పార్టిసిపేట్స్ ఇన్ స్పోర్ట్స్. ఆవిడ స్పోర్ట్స్లో పాల్గొనలేదు. సో ఇక్కడ సబ్జెక్టు ఐ కావచ్చు, షీ కావచ్చు, ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, ఏదైనా కానీ పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడే వస్తుంది. ఫోర్త్ 1, డిడెంట్ దే ప్లే ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆడుకున్నారా. ఇక్కడ దేకి డిడ్డే, షీకి డిడ్డే అంటే నెగటివ్ వచ్చింది అనుకోండి, అన్నింటికీ కూడా డిడ్డే వస్తుంది. డిడెంట్ దే ప్లే ఎస్టర్డే. సో గతానికి సంబంధించిన క్వశ్చన్ ఫ్రేమ్ చేసేదానికి మనం ఇక్కడ డిడ్ని ఉపయోగించాం, డిడెంట్. ఫిఫ్త్ 1, డిడ్ షీ లీవ్ ద హౌస్. ఆవిడ ఇంటిని వదిలిపెట్టేసిందా, ఇంటి నుంచి వెళ్ళిపోయిందా. సో గతానికి సంబంధించిన ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేదానికి మనం ఇక్కడ డిడ్ని వినియోగించాం. మనం ఇక్కడ డూను కానీ డిడ్ని కానీ ఎక్కువగా ఎక్కడ వినియోగిస్తున్నాం, ఇన్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా నెగటివ్ సెంటెన్స్లో మనం ఎక్కువగా డూని డిడ్ని వాడుతున్నాం. సో డన్ అనేది హెల్పింగ్ వెర్బ్లో రాదు, అది మెయిన్ వెర్బ్. నెక్స్ట్ లుక్ హియర్, హ్యావ్. సో హ్యావ్ అనేది కూడా ఒక హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. సో హ్యావ్ అనే దానికి ఫార్మ్స్ ఏమిటి, హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, వీటిలో హ్యాడ్ వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ కూడా హ్యాడ్, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ లేదా హ్యాస్, హ్యాడ్, హ్యాడ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో హ్యావ్, ఐ హ్యావ్ డన్ వర్క్. సో డన్ అనే మెయిన్ వర్బ్, ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ హెల్ప్ అవుతూ ఉంది. సో ఐ హ్యావ్ డన్ వర్క్ అంటే నేను నా పనిని పూర్తి చేశాను అనేదానికి, చేశాను అనేదానికి ఇక్కడ హ్యావ్ ఉంటేనే డన్ అనేదానికి కంప్లీట్ సెన్స్ వస్తుంది. సెకండ్ 1, షీ హ్యాస్ కమ్. వెరీ సింపుల్. సో ఇక్కడ కమ్ అనేది మెయిన్ వర్బ్. సో హ్యాజ్ అనేది ఎప్పుడైతే యాడ్ అయ్యిందో కమ్ అనే మెయిన్ వెర్బ్కి కంప్లీట్ సెన్స్ వచ్చింది, వాక్యానికే కంప్లీట్ సెన్స్ వచ్చింది. థర్డ్ 1, దే హ్యావెంట్ కమ్ ఎట్. వాళ్ళు ఇంకా రాలేదు. దే హ్యావెంట్ కమ్ ఎట్, వాళ్ళు ఇంకా రాలేదు. సో రాలేదు అనేదానికి ఇక్కడ హ్యావెంట్. నెక్స్ట్ 1, ద స్కై హ్యాస్ బికమ్ క్లియర్. ద స్కై హ్యాస్ బికమ్ క్లియర్. సో మబ్బులు ఏమీ లేకుండా స్కై అనేది క్లియర్గా అయ్యింది అనేది. సో బికమ్ అనేది అవ్వడం, అలా అవ్వడం. ఎలా అయింది, క్లియర్గా అయ్యింది. క్లియర్గా అయ్యింది అనే దానికి పూర్తి అర్థం రావడానికి బికమ్ అనే మెయిన్ వెర్బ్కి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బు తోడైతేనే ఆ వాక్యానికి పూర్తి సెన్స్ అనేది లేదా పూర్తి అర్థం అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి హ్యాడ్. సో ఇక్కడ సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, హ్యాడే వస్తుంది. ఐ హ్యాడ్ డన్ వర్క్ బిఫోర్ ఐ వెంట్ ఇన్ టు స్లీప్. సో నేను నిద్రపోవడానికి ముందే నా పనిని పూర్తి చేశాను. గతంలో 2 పనులు జరిగితే ముందు ఏ పని జరుగుతుందో దానిని తెలియజేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగిస్తామని టెన్స్లో మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఇక్కడ ఐ హ్యాడ్ డన్ వర్క్. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏమిటి, డన్ మెయిన్ వర్బ్. సో హ్యాడ్ అనేది ఆక్సిలరీ వెర్బ్. సో ఐ హ్యాడ్ డన్ వర్క్ బిఫోర్ ఐ వెంట్ ఇన్ టు స్లీప్. నెక్స్ట్ 1, షీ హ్యాడ్ కమ్ బిఫోర్ దే అరైవ్డ్. షీ హ్యాడ్ కమ్ బిఫోర్ దే అరైవ్డ్. వాళ్ళు రాకముందే ఆవిడ వచ్చింది. 2 గతానికి సంబంధించిన
క్రియలే, వాళ్ళు రావడం, ఆవిడ రావడం. కానీ ఆ ఇద్దరు ఎవరు ముందు వచ్చారు? ఆవిడ వచ్చింది. సో షీ హ్యాడ్ కమ్ బిఫోర్ దే అరైవ్డ్. లాస్ట్ వన్, థర్డ్ వన్. పిల్లలు ఒక ఇంట్లోకి పోయి రచ్చ చేస్తున్నారు. సో వాచ్మెన్ వస్తున్నాడు. సో వాచ్మెన్ వస్తాడేమో, అరుస్తాడేమో అని చెప్పి పిల్లలు ముందుగానే కనుక్కొని వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చేసారు. అలాంటి సందర్భంలో వాడబడిన సెంటెన్స్ అయ్యేది. వీ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్. మేము ఇంటి నుంచి వచ్చేసాం. ఎప్పుడు? బిఫోర్ హీ షౌటెడ్ అట్ అస్. వాచ్మెన్ లేదా అతడు మా వైపు చూసి అరవడానికి ముందే, మమ్మల్ని తిట్టడానికి ముందే మేము ఇంటిని వదిలి వచ్చేసాము. నెక్స్ట్ బి. లుక్ హియర్. బి. బి అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. హెల్పింగ్ వర్బ్గాను, మెయిన్ వర్బ్గా కూడా. సో ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూద్దాం. సో బి, ఇవన్నీ కూడా బి నుంచి వచ్చిన రూపాలు, బి ఫార్మ్స్ అని కూడా వీటిని మనం పిలుచుకుంటాం. బి ఫార్మ్స్ V1, V2, V3. సో ఈ మూడు రూపాలలో బి అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ V1, యామ్. V1లో వస్తుంది. యామ్ అనే దానికి V2 ఏంటి? వాస్. యామ్ అనే దానికి V3 ఏంటి? బీన్. సో యామ్, వాస్, బీన్. నెక్స్ట్ బి నుంచి వచ్చే మరో రూపం ఈజ్. ఈజ్ అనేది V1లో వస్తుంది. సో ఈజ్కి పాస్ట్ టెన్స్ ఏమిటి అంటే V2 ఏంటంటే వాజే. సో యామ్కి వాజే, ఈజ్కి కూడా వాజే. నెక్స్ట్ బీన్. లాస్ట్ వన్ ఆర్. V1లో బి నుంచి వచ్చే రూపం ఏమిటంటే ఆర్. ఆర్కి పాస్ట్ టెన్స్ ఏమిటి అంటే వర్బ్ 2 ఏంటి? వర్. వర్బ్ 3 ఏమిటి? బీన్. అన్నింటికి కూడా పాస్ట్ పార్టిసిపుల్లో బీనే వచ్చింది. బీన్, బీన్, బీన్ అని. సో యామ్కి, ఈజ్కి వాజే వస్తుంది. సో అర్థమయ్యేదానికి నేను విడివిడిగా రాశాను. సో ఆర్ అనే దానికి మాత్రం వర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా బి ఫార్మ్స్. ఏ విధంగా యూజ్ చేస్తామో చెప్పుకుందాం. మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వర్బ్ ఫార్మ్స్ లేదా ఈ బీ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు లాంగ్వేజ్లో నిరంతరం వస్తూనే ఉంటాయి, ఎక్కువగా వస్తూ ఉంటాయి లాంగ్వేజ్లో. చూద్దాం. యామ్ అనే దాన్ని ఏ విధంగా హెల్పింగ్ వర్బ్గా వాడతామో ఇక్కడ చూద్దాం. ఐఎమ్ డూయింగ్ హోంవర్క్. సో ఇక్కడ డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఆ మెయిన్ వర్బ్కి యామ్, ఐఎమ్ అంటే ఐయామ్ అని అర్థం. కాంట్రాక్షన్లో చెప్పా. సో ఐఆమ్ డూయింగ్ హోంవర్క్ అని. సో ఐఎమ్ డూయింగ్ హోంవర్క్. నేను హోంవర్క్ను చేస్తూ ఉన్నాను. యామ్ అంటే ఉన్నాను. సో ఇక్కడ ఉన్నాను అనే యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కాబట్టే ఈ వాక్యానికి కంప్లీట్ సెన్స్, పూర్తి అర్థం వచ్చింది. నెక్స్ట్ ఐఆమ్ వర్కింగ్. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్. దానికి యామ్ అనేది వస్తేనే దీనికి పూర్తి అర్థం వస్తుంది. సో ఐ వర్కింగ్ అనం కదా. నెక్స్ట్ వన్ ఐ ఆమ్ రైటింగ్. నేను రాస్తూ ఉన్నాను. రైటింగ్ అంటే రాస్తూ, యామ్ అంటే ఉన్నాను, ఐఆమ్ రైటింగ్ అంటే నేను రాస్తున్నాను. సో పూర్తి సెన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ యామ్ బదులు ఇక్కడ వాజ్ వస్తుంది. ఏం లేదు ఇక. సో ఇక్కడ యామ్ బదులు ఇక్కడ వాజ్ వస్తుంది. ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్. నేను హోంవర్క్ని చేస్తూ ఉంటిని. గతానికి సంబంధించిన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దే వర్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉంటిరి. ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతూ ఉండినది. హీ వాజ్ గోయింగ్. అతను వెళుతూ ఉంటుడి. సో వెళుతూ ఉంటుడి కంటిన్యూస్, గతంలో కంటిన్యూస్. షీ వాజ్ డాన్సింగ్. ఆవిడ నృత్యం చేస్తూ ఉండినది. సో గతానికి సంబంధించిన కంటిన్యూస్ టెన్స్ను వినియోగించుకునే దానికి కూడా మనం ఇక్కడ వాజ్ను, వర్ని వినియోగించాం. ఇక్కడ వర్ వచ్చింది. వర్ అనేది మామూలు ఇక్కడ రావాలి. ఇక్కడ రాయేసాను, నో ప్రాబ్లం. సో వాజ్ 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 వాజ్. నెక్స్ట్ వన్ బీన్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. సో బీన్ అనేది జనరల్గా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పాసివ్ వాయిస్లో బీన్ అనేది వస్తుంది. సో మెయిన్ వెర్బ్ ఏమిటి ఇక్కడ? వర్కింగ్. నేను పని చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ టైం కూడా తెలియచేయాలి. జస్ట్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అని గురించి మాత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం పూర్తి సెంటెన్స్ రాయాలి.
సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. వర్కింగ్ అనేది మెయిన్ వెర్బ్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఆక్సిలరీ వెర్బ్స్ రెండు వచ్చాయి. ఏమిటి? హ్యావ్ అనేది ఆక్సిలరీ వెర్బ్, బీన్ అనేది కూడా ఆక్సిలరీ వెర్బ్. సో రెండు వెర్బులు వచ్చాయి హెల్పింగ్గా ఇక్కడ. సో నెక్స్ట్ దేర్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ఇది పాసివ్ వాయిస్. సో ఇక్కడ బీను హ్యాజ్, ఇక్కడ కూడా రెండు హెల్పింగ్ వెర్బ్స్ ఆక్సిలరీ వెర్బ్స్ వచ్చాయి. కంప్లీటెడ్ అనేది మెయిన్ వెర్బ్. సో దానికి పూర్తి సెన్స్ రావడానికి ఇక్కడ హ్యాజ్ బీన్ వచ్చాయి. సో వాళ్ళ పని పూర్తి కాబడినది అనే దానికి ఇక్కడ హ్యాజ్ బీన్ వస్తేనే పూర్తి అర్థం వస్తుంది. థర్డ్ వన్, షీ హ్యాస్ బీన్ వాటరింగ్. వాటరింగ్ అంటే నీళ్లు పట్టడం మొక్కలకి. ఆవిడ నీళ్లు పడుతూ ఉన్నది కొంత సమయం. అంటే ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ రాయాలి ఇక్కడ మనము. సో అవి టెన్స్లో చెప్పుకునేటప్పుడు అర్థమయ్యేదానికి అక్కడ చెప్పుకున్నాం. జస్ట్ ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఏ విధంగా వినియోగిస్తాం అనే దానికి మాత్రమే చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ జస్ట్ సెంటెన్స్ రాశాను. సో షీ హ్యాస్ బీన్ వాటరింగ్. ఇక్కడ హ్యాజ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్. బాక్సెస్ హ్యావ్ బీన్ క్యారీడ్. క్యారీడ్ అనే మెయిన్ వెర్బ్కి హ్యావ్ బీను అనే ఆక్సిలరీ వెర్బ్స్ ఇక్కడ హెల్ప్ అయినాయి. అందువల్ల ఆ వాక్యానికి పూర్తి సెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈజ్. ఈజ్ని ఎప్పుడు వినియోగిస్తాం? ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి మాత్రమే ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హీ ఈజ్ రన్నింగ్, అతను పరిగెస్తూ ఉన్నాడు. సో రన్నింగ్ అనేది మెయిన్ వెర్బ్. సో రన్నింగ్ అనే మెయిన్ వెర్బ్కి ఈజ్ అనే ఆక్సిలరీ వెర్బ్ హెల్ప్ అయింది. నెక్స్ట్ షీ ఈజ్ సింగింగ్, ఆవిడ పాడుతూ ఉన్నది. సింగింగ్ అనే మెయిన్ వెర్బ్కి ఈజ్ అనే ఆక్సిలరీ వెర్బ్ హెల్ప్ అయింది. ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్, ఓ పక్షి ఎగురుతూ ఉన్నది. సో ఫ్లయింగ్ అనే మెయిన్ వెర్బ్కి ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ యాడ్ అయ్యింది. సో ఈ విధంగా ఇక్కడ హీ కానీ షీ కానీ ఏ బర్డ్ కానీ అన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్. సో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పుకునేటప్పుడు ఈజ్ వస్తుంది. అదే పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటే మళ్ళీ వాజ్ వస్తుంది. సో ఏ విధంగా అంటే ఈ విధంగా ఆల్రెడీ చెప్పుకున్నాం, వాజు వాజు. సో అదే రెండు వాజులు కాబట్టి ఇక్కడ వచ్చినట్టే వాళ్ళు ఇక్కడ చెప్పుకుంటాం. సో వాజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ అనేది థర్డ్ పర్సన్, హీ అనేది థర్డ్ పర్సన్, షీ అనేది థర్డ్ పర్సన్. అన్నింటికి కూడా ఇక్కడ ఈజ్ బదులు వాజ్ వచ్చింది. సో నెక్స్ట్ బీన్. బీన్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అన్నీ బీన్లే. సో బీన్ ఎక్కడ వచ్చినా కానీ మనకి యూసేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్. సో ఆర్ అనేది ఎప్పుడు వస్తుందంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్కి వస్తుంది. సో దే ఆర్ స్టడీయింగ్, వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దే అంటే వాళ్ళు, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ది ఫస్ట్ పర్సన్ కూడా ఆర్ అనేది వస్తుంది. సో వీఆర్ గెటింగ్ రెడీ, మేము రెడీ అవుతూ ఉన్నాము. గెటింగ్ అనేది మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్కి ఆర్ అనేది హెల్ప్ అయ్యింది. సో చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్, ఆ మెయిన్ వర్బ్కి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ అయ్యింది. సో చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ టెన్స్లు కాబట్టి ఇక్కడ ఈజులు యామ్లు ఆర్లే వస్తాయి. ఇక్కడంతా కూడా ఇక్కడ వాజు వర్రే వస్తుంది పాస్ట్ టెన్స్లో. పాస్ట్ పార్టిసిపల్లో బీనే ఉంటుంది. వర్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఆర్ బదులు వర్ రావడం ఇంకేం లేదు. ఇది జరుగుతూ ఉన్న పని, ప్రజెంట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ కంటిన్యూస్. గతంలో జరుగుతూ ఉన్న పనిని గురించి చెప్పుకునేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకుంటాం, పైన చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సింగులర్లో చెప్పుకున్నాం, వర్ కాబట్టి ప్లూరల్ అవుతుంది సబ్జెక్ట్ ఇక్కడ. సో దే వర్ స్టడీయింగ్, వాళ్ళు చదువుతూ ఉండినారు అని చెప్పుకున్న దానికి దే వర్ స్టడీయింగ్. స్టడీయింగ్ అనేది మెయిన్ వర్బు, వర్ అనేది హెల్పింగ్ వర్బు. ఇక్కడ కూడా స్టడీయింగ్ అనేది మెయిన్ వర్బు, ఆర్ అనేది హెల్పింగ్ వర్బు. ఇది ప్రజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం కాబట్టి ఆర్ వచ్చింది. ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వర్ వచ్చింది, ఇంకేం లేదన్నమాట. సో వీ వర్ గెటింగ్ రెడీ, మేము రెడీ అవుతూ ఉండినాము. చిల్డ్రన్ వర్ ప్లేయింగ్, పిల్లలు ఆడుతూ ఉండినారు. ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బు, వర్ అనేది హెల్పింగ్ వెర్బు. సో చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అంటే పిల్లలు ఆడుతూ ఉండినారు. నెక్స్ట్ బీన్. బీన్ అనే వర్బ్ని ఏ విధంగా వినియోగిస్తామో పైన చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్గా వస్తాయి, మెయిన్ వర్బ్స్గా కూడా అవి వస్తాయి. ఇక్కడ మనం హెల్పింగ్ వర్బల్గానే చెప్పుకున్నాం. అంటే బీ ఫార్మ్స్ అనేటివి
హెల్పింగ్ వర్బల్గా ఏ విధంగా యూజ్ అవుతాయో మనం ఇక్కడ డీటెయిల్గా చెప్పుకున్నాం. సో ఎక్కువగా మనం భాషలో వినియోగించే వర్బ్స్ ఇవి ఏవి? హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మెయిన్గా మనము బీ ఫార్మ్స్ అనేటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఇది ఆక్సిలరీ వర్బ్స్ని గురించిన సమాచారం మీకు దాదాపుగా అర్థం అయి ఉంటుందనే నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు కూడా వర్క్ చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే డౌట్లను మీరు వెంటనే క్లారిఫై చేసుకు ఉంటే మీకు సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. ఇంతటితో ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనే టాపిక్ని మనం ముగిస్తూ ఉన్నాం. మీకు అర్థం అయి ఉంటుందనే నేను ఆశిస్తూ ఉన్నాను. సో ముందు మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క మంచి పని మల్లాం సుధాకర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడమే. మరి మరో వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తాను. అంతవరకు అందరికీ కూడా ధన్యవాదాలు.